సో కోవిట్రీ తెలుగు అసోసియేషన్ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి నన్ను పిలిచినందుకు కోటా ఆర్గనైజింగ్ టీం అందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్ట్ చేసేద్దామా? ఎంత బాగుందంటే ఈ నెలలో 4 పండుగలు వచ్చాయండి. ఒకటి ఉగాది, మొన్న శ్రీరామనవమి, ఈరోజు హనుమాన్ జయంతి. 4 ఈరోజు మన సెలబ్రేషన్స్. సో 4 ఫెస్టివల్స్. సో మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నపిల్లలతో తర్వాత మాట్లాడతా, ఫస్ట్ పెద్దవాళ్ళతో మాట్లాడతా. ఎంతమంది ఇండియాని మిస్ అవుతున్నారు? ఇయర్లీ వన్స్ అలా విజిట్ చేస్తారా? లోకల్ విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, వరంగల్, గుంటూరు, అనంతపూర్, కడప, కర్నూలు. ఓకే, మొత్తం. సో మీరు ఇండియాకి వెళ్ళినప్పుడు ఉపయోగపడే ఒక ఎక్సర్సైజ్ చెప్తానండి. ఈ మధ్య నేను ఢిల్లీకి వెళ్ళాను, రామ్దేవ్ బాబా గారికి కలిశాను. మీ అందరికి తెలుసా రామ్దేవ్ బాబా గారు? పొట్టని గిట్టగా తింటుంటారు, తెలుసు కదా. ఆయన నేను కలిశాను. నాకు హిందీ రాదు, ఆయనకు తెలుగు రాదు. దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం ఇద్దరం. ఎస్, 1 hour మాట్లాడాం. అయితే ఆయన ఒక ఎక్సర్సైజ్ చెప్పాడు, చాలా ఉపయోగపడే ఎక్సర్సైజ్ ఇది. మరి నేను మా తెలుగు వాళ్ళకి నేర్పించవచ్చు అంటే నేర్పించొచ్చారు. మరి ఫీజు ఏమైందంటే 50 అన్నాడు. తర్వాత నాకు హిందీ రాదు కాబట్టి అర్థం కాలేదు ఆయన ఏమన్నాడు. సో ఆ ఎక్సర్సైజ్ నేను అందరికి చెప్తాను, మీరు ఒకసారి కోఆపరేట్ చేస్తే మనం చేసేయచ్చు. చిన్న సింపుల్. ఒకసారి అందరూ రేజ్ యువర్ రైట్ హ్యాండ్, రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. 2 హ్యాండ్లు లేవు అనొచ్చు కదా అని అంటున్నాడు అక్కడ సార్. 2 hands ప్లీజ్. దయచేసి అందరూ 2 చేతులు ఎత్తండి. చేతికి వాచ్లు ఉంగరాలు ఉన్నాయా? లేవా? ఓకే ఓకే. సరే 1 2 3 అంటే ఒకటేసారి కొట్టాలి చప్పట్లు. ఒకటేసారి. రెడీ? 1 2 3 3 3 3. ఎస్, సూపర్. ఒకసారి కొడితే గట్టిగా సౌండ్ వచ్చింది కదా. ఏమో హైదరాబాద్ దాకా వినబడిలా కొడతారేమో అనుకున్నా. సో ఈ ఎక్సర్సైజ్ మీరు ఇండియాకి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మీ ఇంట్లో కూర్చొని ఇదే ఎక్సర్సైజ్ చేస్తే మీ ఇంట్లో దోమలని చచ్చిపోతుంది. ఇక్కడ లేదు, అందుకే ఇండియాకి వెళ్ళాక అని చెప్పాను. సో ఇదే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూర్చొని ఇదే ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మీ ఇంట్లో దొంగలు అసలు పడరు. పొద్దున్న రాత్రంతా మీరే జబ్బలు కొడుతూ ఉంటారు కదా. ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఉంది సార్. ఇది చాలా ఉపయోగకరమైన ఉపయోగం. ఏంటంటే ప్రతి మనిషికి రైట్ హ్యాండ్ లో పాజిటివ్ సెల్స్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ లో నెగిటివ్ సెల్స్ ఉంటాయి. 2 చేతులు ఇలా కలిపి కొట్టినప్పుడు పాజిటివ్ సెల్స్ నెగిటివ్ సెల్స్ అనేది కనెక్ట్ అయిపోయి మనిషి అనేవాడు చచ్చిపోయే వరకు బ్రతికే ఉంటాడు. ఇట్స్ ట్రూ. ఇది చాలా ఉపయోగకరమైన. సో ఇలా సరదాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు చూస్తుంటే చాలా, అంటే ఈ జనరేషన్ కిడ్స్ చాలా సూపర్ ఫాస్ట్ ఉన్నారు. 90s కిడ్స్ ఎంతమంది ఉన్నారండి? 90s 80s లేరా? అవును, 80s 90s. సో మీ చైల్డ్హుడ్కి వెళ్తే ఎలా ఉంది అంటే, మనం స్కూల్లో చదువుకునేటప్పుడు బయటికి వచ్చి ఆ రోజు స్కూల్ డుమ్మా కొట్టి, లేకపోతే సండే అయినా ఏ రోజైనా హాలిడే అయినా బయటకు వచ్చి క్రికెట్ ఆడేవాళ్ళు. ఎంతమంది ఆడేవాళ్ళు? ఫ్రెండ్స్ తోటి చాలా మంది క్రికెట్ ఆడడం, ఇంకొక గేమ్ ఆడడం, ఏదో గేమ్ ఆడుతుంటే టీచర్ అలా అయితే ఏం చేస్తారండి? టీచర్ అలాగానే ఆ రోజు హాలిడే అయినా సండే అయినా దాక్కునే వాళ్ళ కాదా? వెళ్ళి దాక్కునేసి, అరే సార్ వస్తున్నాడా? పోయాడు దాని బాగా ఇలా క్రికెట్ ఆడేవాళ్ళు. సో నేను మొన్న ఒక ఊరికి వెళ్ళానండి. ఒక చిన్నపిల్లలందరూ క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళ టీచర్ అలా వెళ్తున్నాడు, అరే సార్ వస్తున్నారా? వస్తే ఆయన వచ్చి చూసిపోతున్నాడు బాగా. అస్సలు ఛాన్సే లేదు. ఇలాంటి టైంలో ఒక చిన్న పల్లెటూరులో ఒక స్కూల్ కాలిపోతుందండి. కాలిపోతుంటే అందరు పిల్లలు మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. మంచి పని రేపటి స్కూల్ లేదు, ఏం లేదు, మంచిగా టిక్ టాక్ రీల్స్ చేసుకోవచ్చు, అన్ని గేమ్స్ ఆడవచ్చు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒక చిన్న బాబు మాత్రం దారుణంగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అన్న? మీ స్కూల్ కాలిపోతుంది అందుకోసం ఏడుస్తున్నాం? కాదా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? అందులో నీ బుక్స్ సర్టిఫికేట్స్ అన్ని కాలిపోతున్నాయి అందుకోసం ఏడుస్తున్నాం? అది కూడా కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? రేపు కొత్త స్కూల్కి పోవాలి అందుకోసం ఏడుస్తున్నాం? అది కూడా కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? దరిద్రుడా చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. మా స్కూల్ అయితే కాలిపోతుంది కానీ మా టీచర్లు అందరూ బయటనే ఉన్నారు. టీచర్లు అందరూ బయట ఉన్నారని అడుగుతావా? అంటే వాడు ఉద్దేశం వెళ్ళి ఆపలేదండి, మీరు వేరే అంటున్నారు కదా, మామూలుగా లేదు. సో ఇలా సరదాగా అంటే బేసిక్గా ఇక్కడ నాకు తెలీదు, ఇక్కడ రాంగ్ కాల్స్ వస్తాయండి అప్పుడప్పుడు, చాలా వస్తాయి. సో మనకి ఇండియాలో అయితే రెగ్యులర్గా వస్తున్నాయి. కొన్ని సార్లు మనం
రైట్ కాల్ అనుకుంటే రాంగ్ కాల్ అవచ్చు. అలాంటి కాల్ అతను బాగా తాగేస్తున్నాడు, కాల్ చేస్తున్నాడు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది? హలో హలో అండి, హలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి మాట్లాడేది. అవునండి, 2 టౌన్ పోలీస్ స్టేషన్ మాట్లాడట్లేదు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అని మాట్లాడుతున్నాను. ఓకే, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామచంద్రరావు కదా మాట్లాడేది? అవునండి, ఎస్ఐ రామచంద్రరావు మాట్లాడుతున్నాను. మీకు ఏం కావాలి? ఓకే, ఎస్ఐ రామచంద్రరావు కదా, ఇక్కడ ఒక ఇల్లు కాలిపోతాను, నువ్వు తొందర రావాలి. ఏంటి? ఇక్కడ ఒక ఇల్లు కాలిపోతాను, నువ్వు తొందర రావాలి. అరే, ఇల్లు కాలిపోతే ఫోన్ చేయాల్సింది ఫైర్ స్టేషన్కి, పోలీస్ స్టేషన్ కాదు. అబ్బా మాకు మరి కాలిపోయేది నీళ్ళే, తొందరరా. సో ఇలా సరదాగా తీసుకోవచ్చు. అంటే నాకు తెలిసి ఇలాంటి థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా చాలా అంటే ఈ 90s 80sలో మనం అప్పుడు టీవీలో చూసినప్పుడు ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయి డైరెక్ట్ టీవీ లేదు, ఫోన్ ఓపెన్ చేస్తే రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇవి తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ టీవీలో అప్పుడప్పుడు మీరు బాగా చూస్తుంటే మ్యూజిక్ ఛానల్స్ వెరీ రెగ్యులర్గా ఉండేటండి. ఎప్పుడు చూసినప్పుడు ఫీమేల్ యాంకర్ కనపడుతుంది. అవునా కదా? గుర్తుందా? టీవీలో ఫీమేల్ యాంకర్ బర్త్డే విషయం చెప్పాలన్నా, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలని ఇలా చెప్తూ ఉంటాను కదా. సో ఆ యాంకర్ ఎలా ఉంటుందంటే చాలాసేపు ఆలోచిస్తే కానీ తెలియదు అది తెలుగు మాట్లాడుతుందా ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఓకే, ఇలాంటి టీవీ ఛానల్లో యాంకర్ అవతల వాళ్ళని మాట్లాడలేకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఫస్ట్ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. సెల్ ఫోన్ లో సెల్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఫస్ట్ కాల్ చేసిన వేస్ట్ ఎవరు చూద్దాం. హలో అండి. హలో అండి. అదే సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాము? నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అబ్బా, మాది హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో వచ్చింది. ఓ, అందుకు మంచి సార్ చేస్తున్నాను చూసాను. ఏంటి సార్ నన్ను మాట్లాడేవా? ఓ సార్, మీరు మాట్లాడలేదు చెప్పండి సార్. హైదరాబాద్ లో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను? నేను వచ్చి సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అబ్బా, మాది సికింద్రాబాద్. సికింద్రాబాద్ లో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది శ్రీరామ అపార్ట్మెంట్. అబ్బా, మాది